శుభమస్తు. అందరికీ నమస్కారం. ఈశ్వరానుగ్రహంతో ఈరోజు రుణబాధల నుంచి విముక్తి పొందడం ఎలా? రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అన్నాడు ఈశ్వరుడు. మనము గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మల ఫలంగా ఆ యొక్క కర్మల ఫలం రకరకాలుగా ఉంటుంది. ఆ యొక్క కర్మల ఫలమే ఈ యొక్క రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. పశువులు అంటే జంతువులు, కుక్కలు, ఇతరత్ర జంతువులు మనం ఇంట్లో పెంచుకుంటాం. ముసళ్ళు, పాములు రకరకాలుగా పెంచుకుంటున్నారు. అలాగే భార్య, బిడ్డలు, సంతానము, అనేక రకాలైనటువంటి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండేవన్నీ కూడా మనం రుణపడి ఉన్నాం. దానికంటే అతి పెద్దది రుణం అంటే అప్పుల బాధ, డబ్బు. ఈ డబ్బే సమస్తానికి కర్త, కర్మ, క్రియ. మనిషిలో మనీ అంటే డబ్బు, షీ అంటే ఆడది. ఈ రెండే మాయామోహాలు ఈ యొక్క విశ్వంలో. దాని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే సద్గతులు, లేదు దుబారు చేస్తే దుర్గతులు. ఈ రెండు రకాలుగా ఉంటాయి. ప్రధానంగా ఈ యొక్క రుణబాధ విముక్తి కోసం చాలా రకాల ప్రాయశ్చిత్తాలు చెప్పారు. ఉత్తమమైన మార్గాలు, మధ్యమమైన మార్గాలు రకరకాలుగా ఉన్నాయి. మీకు సులభంగా ఉండే విధంగా ఒక చిన్న ప్రాయశ్చిత్తం చెప్తాను. దీన్ని మీరు గురువారం పూట అంటే లక్ష్మీవారం, బేస్తవారం, ఈ వారంలో ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి ఉంటారు నిలుచుకొని. ఆయన ముందు పక్క కింద భాగం లక్ష్మీదేవి కూర్చో ఉంటారు. ఆ లక్ష్మీదేవి కూడా ఎర్రని కమలంలో కూర్చొని, ఆకుపచ్చ చీర, ఎర్రని జాకెట్టు, వెనకాల ఏనుగులు ఉంటాయి, 2 కానీ 4 కానీ. అలాంటి ఫోటోను ఒకటి సేకరించుకొని అమ్మవారి ముందు ఒక పేపర్లో లేదు ఒక తట్టలో తమలపాకులు 5 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 99 రూపాయలు, అది కాయిన్స్ అయినా లేదు కరెన్సీ అయినా, ముడుపులాగా ఒక ఎర్రని గుడ్డలో ఆ డబ్బు పెట్టి పసుపు దారంతో 9 సార్లు చుట్టి అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. దాన్ని పెట్టేసిన తర్వాత నవధాన్యాలు అంతా 1/4 కేజీ ఆ పళ్ళెల్లో పెట్టుకునేసి ఆ తమలపాకుల మీద 5 తమలపాకులు పెట్టుకోవాలి. దాని మీద ఈ నవధాన్యాలు పోయాల. పోసేసి పంచముఖాలు ఉండేటువంటి మట్టి ప్రమిదలో నెయ్యి పోసి పంచవర్ణాలు అంటే నవగ్రహ సూచికలు అన్నమాట. పంచవర్ణాలు ఇదిగో ఇలా ఉంటాయి: పసుపు, తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, నలుపు. ఇది ఒక్కొక్కటి 3 రంగులు పెట్టాలి. అంటే 5 మూడు 15 ఒత్తులు అవుతాయి 3 లెక్కన పెట్టుకుంటే. ఈ విధంగా దీపారాధన చేసి మీరు కట్టే వస్త్రం కూడా నలుపు లేకుండా ఇంకేదైనా పూర్తి నలుపు కట్టకూడదు. దాంట్లో రకరకాల రంగులు ఉండే విధంగా చిత్తవర్ణంలో ఉండే చీర కట్టుకొని ఈ విధంగా ఫస్ట్ దీపారాధన. కింద కూర్చునేటప్పుడు ఏదైనా పీటన్నా, చాపన్నా, పేపర్ అన్నా వేసుకొని కూర్చోవాలి. వీలైతే తూర్పుముఖంగా కూర్చోండి. అంటే మీకు అభిముఖంగా తూర్పు దిక్కుగా చూస్తూ కూర్చోండి. ఫోటో కూడా తూర్పు గోడగా పెట్టుకోండి. ఇలా పెట్టుకునేసి మీ దగ్గర 108 మన పసుపు కొమ్ములు కానీ, ఒక్కలు కానీ, లేదు నాణ్యాలు కానీ, లేదు రెడీమేడ్గా ఉండేటువంటి తామరపూలు అమ్ముతారు, ఇవి 108 తీసుకొని మెరూన్ కలర్ కుంకుమ తీసుకోండి. ఇలా తీసుకున్నాక ఫస్ట్ గణపతి నామస్మరణ చేయండి. ఓం గణపతయే నమః అని చెప్పుకొని సంకల్పం చెప్పుకోండి. సంకల్పంలో ఈ కుంకుమ లేదు మీ దగ్గర ఏది ఉంటే అందుబాటులో, ఒక్కలన్నా లేదంటే పసుపు కొమ్ములన్నా, లేదు కాయిన్స్ అన్నా, లేదంటే తామరపూలన్నా తీసుకొని సంకల్పం, మీ పేరు, మీ గోత్రము అన్నీ చెప్పుకునేసి, మా కుటుంబంలో ఉండే అన్ని రకాల రుణాలు త్వరగా తీరిపోవాలా అని చెప్పుకునేసి లక్ష్మీ అష్టోత్తరనామాలు 108 ఉంటాయి. ఓం ప్రకృతయే నమః, ఓం వికృతయే నమః, ఓం విద్యాయే నమః అని ఒక్కొక్క నామానికి ఉదాహరణకు మీరు ఒక్క ఎత్తుకున్నారు అనుకోండి. ఆ ఒక్క కొద్దిగా కుంకుమ, ఇదిగో ఇది ముద్ర. ఈ 3 వేలతోనే ఒక ఒక్కను కుంకుమలు అద్దుకొని ఎక్కడైతే మీరు దీపం పెట్టారో ఆ పక్కన అమ్మవారి దగ్గర వేస్తూ ఉండాలి. 108 నామాలు స్మరించుకొని అమ్మవారికి ధూపం 3 పుల్లలు సాంబ్రాణి పుల్లలతో ధూపం వేసుకుని నైవేద్యం ఏదైనా పాలన్నమో లేదంటే ఇతరత్ర పాలో, పండో, టెంకాయో నివేదన చేసేసి కర్పూర హారతి ఇచ్చుకోవాలి. ఇలా చేసిన తర్వాత కుంకుమార్చన చేసే కుంకాన్ని మీరు ధరించాలి. నుదుటి స్థానం, భృకుటి స్థానం, కంఠస్థానం, వక్షస్థల స్థానంలో పాటు మంగళతలు పెట్టుకునేసేసి వచ్చే ముత్తైదువులకి, ఆడవాళ్ళకి మీరు ఆ కుంకుమ ధరించవచ్చు. ఇలాగా మీరు బేస్తవారాలే చేసుకుంటూ రావాలి. మినిమం 18 బేస్తవారాలు, 18 కానీ, 27 కానీ, 36 కానీ, 45 కానీ, 54 కానీ ఇలా సంకల్పంలో మీరు చేసుకోవాలి.
ఒకవేళ మీరు బహిష్టు అయిన ఉంటే ఆ వారం నిలిపేయాలి ఆ పూజ. ఇలా చేసుకుంటూ వచ్చారంటే క్రమేపీ మీ ఇంట్లో ఉండేటువంటి దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళి లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది. దానికి సంకేతాలు చాలా ఉన్నాయి. వచ్చేదానికి ప్లస్ మీ రుణ బాధలు కూడా కొద్ది కొద్దిగా మీకు నివృత్తి అయిపోతుంది. మీకే అనుమానంగా ఉంటే నా నెంబర్ ఉంది 9441999389. దీనికి ఫోన్ చేయండి, సాయంత్రం పూట చేయండి, నేను చెప్తాను. సన్మంగళ ప్రాప్తిరస్తు, ఈశ్వరానుగ్రహ రక్ష.